జై సాయిరామ్. కష్టాలైనా బాధలైనా మనమే అనుభవించవలసి వచ్చినప్పుడు, బాబాగారు తొలగించినప్పుడు ఇంకా బాబాతో మనకు పని ఏంటి, బాబా పూజల వల్ల ఆరాధన వల్ల లాభం ఏంటి అనే ప్రశ్నలు కలుగుతాయండి మనందరికీ కూడా. అయితే మన కష్టాలు నష్టాలు బాధలను బాబాగారు క్షణాల్లో తొలగిస్తాడు. సంపదల్ని సుఖాల్ని క్షణాల్లో కలిగిస్తాడు. ఎప్పుడనంటే మనకి పూర్ణ విశ్వాసం పూర్ణ భక్తి బాబాపై కలిగితే అప్పుడు ఇది జరుగుతుందండి. బాబాపై పూర్ణ భారం వేస్తే, బాబా నీదే భారం నువ్వే చూసుకోవాలి అని అంటే మన చెడు కర్మ ఫలితాన్ని ఆయనే స్వీకరించి మనకు క్షణాల్లో సుఖాన్ని సంపదల్ని ప్రసాదిస్తాడు. అందుకే స్వయంగా బాబాగారు ఇలా అన్నారండి, ఎలాంటి చింతలు పెట్టుకోవద్దు, నేను మీకు కావలసినంత ధనం ఇస్తాను, ఎలాంటి చీకు చింతలు లేకుండా నా ముందు కూర్చోండి చాలు. తన బరువు బాధ్యతలు అన్నింటినీ నాపై మోపి నాతో ఏకమైపోయిన వారి కర్మలు అన్నింటినీ కీలిబొమ్మలాడించే వానిలా నేనే చేయిస్తాను అని బాబాగారు స్వయంగా అన్నారండి. అయితే బాబాగారిని నమ్మి కష్టాల నుండి, రోగాల నుండి, బాధల నుండి, అశాంతి నుండి బయటపడిన వారు సచ్చరిత్రలో ఎందరో భక్తులు మనకు దర్శనమిస్తారండి. పాము కాటు నుండి నోటి వాక్కుతో శ్యామ ప్రాణాన్ని బాబాగారు కాపాడారు. శ్యామకు పాము కరిచి మసీదులోకి వస్తూ ఉంటే ద్వారకామాయిలోకి, పైకి ఎక్కవద్దు, ఎక్కావో జాగ్రత్త, దిగు పో బయటికి అన్నారు. శ్యామ అనుకున్నాడు, నన్ను వెళ్ళిపోమంటాడేంటి, కనీసం నా పైన ఎటువంటి దయాదాక్షిణ్యాలు లేవా, బాబాకి శరణాగతి చేశాను, బాబాయే దిక్కు అని పాము కాటుకు మందు ఇచ్చేవాడి దగ్గరికి కూడా వెళ్లకుండా నీ దగ్గరికి వస్తే నువ్వు ఇలా అంటున్నావేంటని అనుకున్నాడు. కానీ కొద్దిసేపట్లోనే ఆ విషం అనేది శరీరంలోంచి తొలగిపోయింది. అప్పుడు అర్థమైంది, నన్ను కాదు బాబా వెళ్ళిపోమన్నది నాలో ఉండే విషాన్ని అని. ఈ విధంగా కేవలం వాక్కుతో బాబాగారు శ్యామ శరీరంలో ఉన్న విషయాన్ని పోగొట్టారు. అలాగే తాత్యాకు తన ప్రాణాన్ని అర్పించారు బాబా. అలాగే రామచంద్ర పాటిల్ మరణాన్ని ఆపాడు. భీమాజీ క్షయరోగాన్ని 24 గంటల్లో నాశనం చేశాడండి. శ్రీమతి కపర్ధే, మీకు సచ్చరిత చదివిన వాడికి తెలుసు, తన యొక్క అనుభవం వింటే ఈ విషయం మీకు చక్కగా అవగతం అవుతుందన్నమాట. ఒకసారి కపర్ధే కుమారుడికి ప్లేగు వ్యాధి వచ్చి విపరీతంగా జ్వరం వచ్చిందండి. కపర్ధే భయపడిపోయి బాధపడుతున్నప్పుడు బాబాగారు ఇలా అన్నారు, అమ్మా, ఆకాశం మబ్బులు కమ్మి ఉంది, త్వరలో వర్షం వస్తుంది, పంటలు పండుతాయి, మబ్బులు కరిగిపోతాయి, ఎందుకు భయపడుతున్నావు అని చెప్పి తన కఫ్నీని నడుం వరకు పైకెత్తారండి. అప్పుడు బాబాగారి శరీరంపై కోడి గుడ్లంతా 4 బొబ్బలు 4 వైపులా ఎర్రగా మెరుస్తున్నాయంట. అప్పుడు బాబాగారు ఇలా అన్నారు, చూడు తల్లి, నీ కుమారుడి జబ్బును అంతా నేను స్వీకరించాను అని చెప్పారండి. ఈ అద్భుత లీలను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. చూసారా, అంటే తన కుమారుడికి ప్లేగు వ్యాధి వచ్చిందని తల్లి తల్లడిల్లిపోతూ ఉంటే ఆ తల్లి కంటే కూడా 1,000,000 రెట్లు ప్రేమ, కరుణ, దయ భక్తులపైన బాబాకున్నాయండి. అందుకే ఎవరైనా బాధను పోగొట్టగలరేమో కానీ బాధను స్వీకరించగలరా? కానీ బాబా గారు అతని యొక్క రోగాన్ని స్వీకరించి, బాధను స్వీకరించి ఆ బాధ నుండి బాధకు కారణమైనటువంటి రోగాన్ని నుండి విముక్తి చేశారనమాట. అంటే భక్తుల బాధలు బాబావి. అర్థమైందండి? బాబాగారు ఏ విధంగా మన కర్మను తొలగిస్తారో తలుచుకుంటే. కానీ కొంతమంది భక్తుల ప్రాణాలను బాబా రక్షించలేదండి. కారణం, వారికి మరణమే మేలు చేస్తుంది, లాభాన్ని ఇస్తుంది కాబట్టి అలా కలిగించలేదు అంతే. కొంతమంది భక్తులకు బాబాగారు ధనాన్ని ఇవ్వలేదు, సంతానాన్ని కూడా ఇవ్వలేదు. కారణం, వారికి అలా ఇవ్వకపోవడమే వాళ్ళకు మేలు చేస్తుంది, లాభం కలిగిస్తుందని. ఈ విషయమే తెలియక చాలామంది సాయిబాబా భక్తులు ఏం చేస్తుంటారంటే, బాబానే నమ్ముకొని విశ్వాసంతో ఆరాధిస్తున్నాను, కానీ నా కష్టాలు పోవట్లేదు, నా కోరికలు తీరట్లేదు, ఆపదలు దుఃఖాలు కలుగుతూనే ఉన్నాయి, శాంతి కలగడం లేదు, బాబాకి నా పైన దయ లేదు, మమ్మల్ని పట్టించుకోవడం లేదని బాధను వ్యక్తం చేస్తూ ఉంటారు. కొంతమంది భక్తులు తిడుతుంటారు కూడా,
ఇవన్నీ కూడా అవగాహన లేని మాటలు, వివేకం లేని చేష్టలు. రహస్యం ఏమిటో చెప్తాను వినండి. బాబా గారు చాలా నిగూఢమైన యోగండి. అందరికీ అంత తేలిగ్గా అర్థమయ్యే మనిషి కాదు. ఆయన చర్యలు లీలలు మనం సరిగా అర్థం చేసుకోలేమండి. బాబా గారు సాధకులను, భక్తులను, శిష్యులను విభిన్న రకాలుగా అనుగ్రహిస్తూ ఉంటాడు. వాటిని మనం బోధలుగా అవగతం చేసుకోకుండా బాధలుగా భ్రమపడి బాధపడుతూ ఉంటాం అన్నమాట. ఉదాహరణకి కొంతమందికి ధనాన్ని, సుఖాల్ని ప్రసాదించి దాని ద్వారా మళ్ళీ ఆపదలను కలిగించి వాటి పర్యావసానం ఏమిటో తెలుపుతాడనమాట. బాబు, ఇందులోనే అంతా సుఖం ఉందనుకుంటున్నావు, శాంతి ఉందనుకుంటున్నావు, చూసావా దీనివల్ల ఆపదలు వచ్చాయని చెప్తాడు. అలాగే ధనము, భోగాలు, సుఖమును, పరమశాంతిని ఇవ్వలేవని చెప్తాడు. వారిని ఆధ్యాత్మిక ఒక సాధకుడిగా మార్చడానికే ఆయన భక్తులకు ధన నష్టాన్ని కలిగిస్తూ ఉంటాడు, దరిద్రాన్ని గురి చేస్తూ ఉంటాడు. కొంతమందికి చెడు కర్మఫలం అనుభవించడం సాధకుడికి మేలు చేస్తుంది, బోధన అందిస్తుందని సాయి భావిస్తే కొంతకాలం బాధలు కలిగించి ఆ బోధలని సాధకుడు అవగతం చేసుకున్నాక, భక్తుడు అవగతం చేసుకున్నాక అప్పుడు తక్షణమే ఆ బాధలన్నింటినీ తొలగిస్తాడు, కాపాడతాడు బాధల నుంచి. మరి కొంతమందిని తన పట్ల ఉన్న విశ్వాసాన్ని పరీక్షించడం కోసం కూడా బాధలు, కష్టాలు త్వరగా తొలగించడంటండి. మరి కొంతమందికి సహనం నేర్పడం కోసం కూడా కష్టాలు కలిగిస్తూ ఉంటాడనమాట. ఈ విషయం తెలియక చాలామంది బాబా గారు మా కష్టాలు తీర్చలేదని బాధపడుతూ ఉంటారు. కాబట్టి మళ్ళీ చెబుతున్నాను వినండి. బాబా పట్ల ముందు పూర్ణ విశ్వాసం ఏర్పరచుకోండి. శ్రద్ధతో బాబాను ఆరాధిస్తూ ఉండండి. సహనంతో బాబాపై భారం వేసి ప్రశాంతంగా ఉండండి. ఈ విధమైన అవగాహనతో గురువును లేదా దైవాన్ని ఆరాధించడాన్ని ఆధ్యాత్మిక పరిభాషలో పురుష ప్రయత్నం అని అంటారు. నీవు చేసే పురుష ప్రయత్నం, ప్రారబ్ధ కర్మ రెండు పొట్టేళ్ల వలె ఢీకొంటాయంట. అంటే మన ప్రయత్నం చేస్తాం బాధలను, కష్టాలను తొలగించుకోవడానికి. అలాగే మరోవైపు మనం చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో గత జన్మలో, దాన్ని ప్రారబ్ధ కర్మ అంటారు. అవి వచ్చి మనల్ని బాధ పెడుతూ ఉంటాయి, కష్టపెడుతూ ఉంటాయి. ఇటు ఒకవైపు ప్రారబ్ధ కర్మ, ఒకవైపు మనం చేసే ప్రయత్నం, రెండు ఒకదానికొకటి ఢీకొంటాయంట. వీటిలో ఏది గెలిస్తే అదే సిద్ధిస్తుందట. మీకు ఒక ఇతిహాసాన్ని వినిపిస్తాను వినండి. మార్కండేయుడు 16 సంవత్సరాల వయసులో మరణించాలి. ఇది బ్రహ్మదేవుడు అతని నొసట రాసిన రాత. ఆ రాతను అనుసరించి యమధర్మరాజు మార్కండేయుడి ప్రాణాల కోసం వచ్చాడండి. ఏం జరిగింది? యమధర్మరాజుని కాలుతో తన్నడమే కాకుండా త్రిశూలంపై యమధర్మరాజుని శిక్షించడానికి సిద్ధమయ్యాడు శివుడు. ఇవి మీరు సినిమాలో చూసే ఉంటారు, లేదా ఎవరైనా చెబితే వినే ఉంటారు. ఇది ఎక్కడ ధర్మం అని యమధర్మరాజు శివుడిని ప్రశ్నించినప్పుడు అతడు నా భక్తుడు, నా హృదయాన్ని గెలుచుకున్నాడు, నా అనుగ్రహాన్ని సంపాదించాడు, అతనికి ఫలంగా అంటే నన్ను ఆనందింపజేసిన దానికి, నన్ను అనుగ్రహం పొందిన దానికి ఫలితంగా అతనికి చిరంజీవత్వాన్ని ప్రసాదిస్తున్నాను. అంటే ఇంక చావు లేకుండా కొన్ని కల్పాల వరకు అతడు బతుకుతాడనమాట, కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు. నన్ను అనన్య చిత్తముతో ఆరాధించిన భక్తుల జోలికి రావద్దు అంటే ఇక మొత్తం అన్ని రకాలకి ఇంక ఆయన కష్టం వచ్చినా, బాధ వచ్చినా ఆయనే చెప్పుకోవడం, ఆయన్నే ప్రార్థించడం, అన్నింటిలో ఆయన్నే చూసుకోవడం, ఎవరిని సేవించినా ఆయనకే సేవిస్తున్నాను, ఆయన్నే పూజిస్తున్నాను భావంతో చేయటం, ఆ దేవుళ్ళలో, దేవతల విగ్రహాల్లో, పటాల్లోనే కాకుండా ప్రతి మనిషిలోనే ఆయనే చూడడం, ఇది అనన్య చిత్తము అంటే. అలాగే ఎప్పుడు ఆయన్నే తలుచుకోవడం. ఇలా చేస్తే వాళ్ళ జోలికి రావద్దు అని యమధర్మరాజుకి హెచ్చరించేసి ఆయన పంపించడం జరిగింది. శివుడు ఎందుకు అంత అనుగ్రహాన్ని మార్కండేయుడిపై చూపించాడు అంటే కారణం అతడు అపార విశ్వాసం ఉంది. శ్రద్ధతో రాత్రి పగలు శివుడిని ఆరాధించాడు. తన ఆపదను తొలగించమని ఒక కల్మషం లేని భక్తితో వేడుకున్నాడు. శివుడు స్పందించాడు. ఈ విధంగా మనం కూడా మార్కండేయుడిలాగా బాబాని ఆరాధిస్తే, సాధనతో స్పందింపజేస్తే, అంటే ఆయన్ని తలుచుకుంటూ ఉండడం, ఆయన ధ్యానం చేయడము, ఆయన హారతులు పడ్డము, ఆయన ఆలయానికి వెళ్ళడము, సచ్చరిత్ర చదవడము, ఆయన లీలలను మహిమలను చింతించడము, ఆత్మవిచారణ చేయడము, ఇట్లా ఆధ్యాత్మికమైనటువంటి సాధనలు చేస్తూ ఉండాలి, జపాలు చేస్తూ ఉండాలి. తద్వారా ఏమవుతుంది అని అంటే బాబా గారు స్పందిస్తాడు. మార్కండేయుడి యొక్క భక్తికి ఏ విధంగా అయితే శివుడు స్పందించాడో అలాగా మన యొక్క సేవకు బాబా గారు స్పందిస్తారు.
ఊరికే కూర్చుంటే ఎట్లా వస్తుంది అనుగ్రహం? కాబట్టి శివుడిలాగా సాయి కూడా మన కోరికలు తీరుస్తాడనమాట అట్లా చేస్తే. ఊరికే ఏమీ తలుచుకోకుండా అయ్యో ఎప్పుడు వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా అని పక్క వాళ్ళని విమర్శించడం, వాళ్ళ జీవితాల గురించి కామెంట్ చేయడం ఎందుకు వచ్చింది అలపుట్టండి ఇది. కాబట్టి క్షణాల్లోనే పోవాలి అంటే క్షణాల్లో ఏది పోదు. పొయ్యి మీద పాలు పెట్టగానే పొంగుతాయి ఏంటి? అట్లాగే టైం రావాలి దేనికైనా. కానీ ఆ టైం వచ్చినప్పుడు అది జరగాలి అని అంటే అనుగ్రహం ఉండాలి. కాబట్టి మన గోరంత చేస్తే ఆయన కొండంత అనుగ్రహిస్తాడు, పుణ్యం ఇస్తాడు, ఆ కర్మలను కూడా దగ్ధం చేస్తాడు, నాశనం చేస్తాడు అనమాట. శాంతిని ప్రసాదిస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, సంపదలు ఇస్తాడు, కీర్తి ప్రతిష్టలు ఇస్తాడు, ఏదైనా ఇస్తాడు. కాకపోతే ఈ లోపల కొంత పాపకర్మ అనేది మనకి ఉంది కాబట్టి దాన్ని తొలగించడానికైనా కష్టాలు బాధలు ఇస్తాడు. మనం ఓర్చుకోవాలి తప్పదు. ఓర్చుకున్న తర్వాత పాపకర్మ తొలగిపోయిన తర్వాత ఆ కష్టాల్లో బాధల్లోంచి మనం ఎంతో కొంత నేర్చుకుంటున్నాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో చక్కగా అటువంటి తప్పులు ఏమీ చేయకుండా మన పనేదో మనం చేసుకుంటూ ధర్మంగా జీవిస్తూ భగవంతుడు సేవ తోచినంత చేస్తూ మనం గట్టెక్కాం కాబట్టి ఈ యొక్క మాయలో నుంచి, ఈ యొక్క అజ్ఞానంలో నుంచి. కాబట్టి ఇతరులకు కూడా సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మనం దారి చూపించేటటువంటి ఒక అవకాశాన్ని భగవంతుడు మనకి ఇస్తాడనమాట. కాబట్టి అంతేగాని మన కష్టాలకు పరిష్కారం మనమే ఆలోచిస్తూ మనమే శ్రమిస్తూ ఆ సమస్యకు మనం కనుక సారథ్యం వహిస్తే బాబాగారు ఎలా సహాయం చేస్తాడండి? మన సమస్యను బాబాతో చెప్పుకొని ఆయన బాబాగారు హృదయం స్పందించేలా స్మరిస్తే, ధ్యానిస్తే, అప్పుడు సమస్య గురించి అసలు నువ్వు పట్టించుకోకపోతే, పరిష్కారం కోసం నువ్వు ఆలోచనలు విచారణ చేయకపోతే అప్పుడు ఆటోమేటిక్గా ఆయన స్పందిస్తాడు. అంతేగాని ఒక బెల్లం మొక్క పెట్టి బాబా నన్ను రక్షించు అంటే ఎలా రక్షిస్తాడండి? ప్రారంధ కర్మ ఎంతటి వారైనా అనుభవించవలసిందే. భయంకరమైన ప్రారంధ కర్మ నుండి బయటపడడానికి 4 మార్గాలు ఉన్నాయండి. ఒకటి, మన ప్రారంధాన్ని అంటే మన కర్మల్ని మనం సహనంతో అనుభవించడం ఒకటి. 2, మన ప్రారంధాన్ని బాబాగారు కరుణతో స్వీకరించడం ఒకటి. 3వది, దాన్ని పోస్ట్పోన్ చేయడం అంటే ఇంకో జన్మకు కానీ భవిష్యత్తులోకి కానీ. ఇక 4వది ఏంటంటే నిరంతరం సమాధిలో ఉండడం అంటే ఆత్మజ్ఞాన నిష్టలో ఉండాలన్నమాట. మన పాప ప్రారంధ కర్మను బాబాగారు స్వీకరించినప్పుడు మనమే అనుభవించవలసిందే మంచిది అని సాయిబాబా గారు నిర్ణయించినప్పుడు ఇక మన మంచికేనని సాధకుడు ఇష్టం ఉన్నా లేకపోయినా సహనంతో అనుభవించాలి. అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది తప్పనిసరిగా. కొన్నాళ్ళకు మనం కూడా కర్మబంధం నుండి విడిపడతాం. ఎప్పుడు మన ఆరాధన సేవ తీవ్రంగా ఉంటాయో, జపం తీవ్రంగా ఉంటుందో బాబాగారు మన పాపకర్మను స్వీకరిస్తాడండి. అప్పుడు మనకు క్షణాల్లో కష్టాలు నష్టాలు తొలగిపోతాయి, బాధలు కూడా పోతాయి. బాబాగారు కొంతమంది భక్తులను కర్మఫలాన్ని ఈ జన్మలో అనుభవిస్తావా, మరు జన్మలో అనుభవిస్తావా అని అడిగిన సన్నివేశాలు మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. ఇలాంటి సచ్చరితలో మనకి ఎన్నో దర్శనమిస్తాయండి. అందువలన బాబా భక్తుల శక్తి తపనను బట్టి కొన్ని జన్మలకు పోస్ట్పోన్ చేయడం కూడా జరిగింది. మరి కొంతమందికి రాబోయే జన్మల పాపకర్మ ఫలాన్ని కూడా ఈ జన్మలో అనుభవించేలా చేశారు, మోక్షాన్ని ఇచ్చారనమాట. అలా కూడా చేస్తారు బాబాగారు. ఒకవేళ ఇంత భక్తి మనకు కలక్కపోతే, కష్టాలు భరించే శక్తి లేకపోతే, బాబా పట్ల కొంతవరకైన విశ్వాసం ఏర్పడితే ఆ కర్మ ప్రభావాన్ని బాబాగారు రాబోయే జన్మలకు ట్రాన్స్ఫర్ చేస్తాడండి. మరి వేరే ఆప్షన్ లేదు. మరి ఈ విధంగా బాబాగారు మనల్ని రక్షిస్తాడు. ఇక మిగిలింది 4వ మార్గం అంటే సమాధిని పొంది కర్మఫలం నుండి విడిపడడం అనమాట. ఇంకా అది మనకి అందుబాటులో లేదులేండి. ఎందుకంటే సమాధి స్థితికి చేరుకోవడం అంటే అంత సామాన్యమైనటువంటి విషయం అయితే కాదనమాట. కాబట్టి మనం గనక బాబాగారి అనుగ్రహం పొందితే భయంకరమైన కష్టాలు బాధలు కూడా ఏం చేయలేవు, నష్టాలు ఏం చేయలేవు, మన ప్రారంధ కర్మ ఏం చేయలేదు. కాబట్టి కష్టాలు బాధలు నష్టాలు పోవడం లేదని, బాబాకు మన పట్ల దయ లేదని భ్రమలో ఉండొద్దు దయచేసి. అవన్నీ బాబాగారు మన మంచికి ఇస్తున్నాడు. అది మనం అర్థం చేసుకుంటే ప్రశాంతంగా ఉంటాం.
కొంత అశాంతికి గురవుతాం, కొంత బాధ ఉంటుంది, కానీ చాలా వరకు అశాంతి బాధ పోతుందన్నమాట. ఇప్పుడు ఇదంతా సాయే చేస్తున్నాడు, మన మంచిగా చేస్తున్నాడు, ఇది ఆయన చేయడం బట్టే జరుగుతుంది తప్ప ఇది యాదృచ్ఛికంగా జరగడం లేదు. నా జీవితంలో కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సమస్య వచ్చినా, ఆనందం వచ్చినా, లాభం వచ్చినా, మానవమానాలు ఏమొచ్చినా ప్రతిదీ కూడా బాబా గారి యొక్క చేతి నుండే రావాలి. ఇది ఆయన ఇస్తేనే వస్తుంది, మన దగ్గర ఉన్నది పోయింది అంటే ఆయన తీసుకుంటేనే పోతుంది అన్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలండి. అందుకే బాబాగారు అంటారు, అంతా గురువే చేస్తున్నాడని భావించు, గురువే కర్త అని భావించు అన్నాడు. కాబట్టి బాబాయే, ఎవరైతే గురువే కర్త హర్త అని భావిస్తారో వారికి ప్రాపంచికమైన ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి సులభంగా కలుగుతుంది అన్నాడు. కాబట్టి బాబాగారే ఏది చేసినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, అవమానం వచ్చినా, ఏది ఇచ్చినా, శాంతి ఇచ్చినా, అశాంతి ఇచ్చినా, తృప్తి ఇచ్చినా, అసంతృప్తి ఇచ్చినా, ఆనందం ఇచ్చినా, దుఃఖం ఇచ్చినా, ఆరోగ్యం ఇచ్చినా, అనారోగ్యం ఇచ్చినా ప్రతిదీ ఆయనే ఇస్తున్నాడు. కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకొని ఆ బాధను ఓపికతో అనుభవిద్దాం. కానీ అది చాలా కష్టం, కానీ వేరే ఆప్షన్ ఉండదు. మనం చేయాల్సిందల్లా ఒక్కటే, బాబా గారి మీద భారం వేసి ఆయన స్మరణలో మనం సమయాన్ని గడుపుతూ ఉంటే మనకి ఆ బాధ అనేది చాలా వరకు తగ్గుతుంది. సమయం వచ్చినప్పుడు మనకి మంచి రోజులు వస్తాయి, మనం కూడా సంతోషంగా ఆనందంగా ఉంటాం, మనకి నచ్చినట్టు జీవితం ఉంటుంది. ఎలా ఉన్నా మనం ఆనందంగానే శాంతిగానే ఉండే స్థితి మనకి కలిగిస్తాడు బాబాగారు. కాబట్టి బాబాగారి యొక్క స్మరణలో ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి అని చక్కగా ప్రతిరోజు జపిద్దాం. బాబాగారి అనుగ్రహంతో హాయిగా సంతోషంగా ఉందాం. అప్పటి వరకు సహనంతో ఉందాం. జై సాయిరామ్.